పొరుగు దేశం పాకిస్తాన్లో నాలుగోసారి సైనిక కుట్రకు లైన్ క్లియర్ అయింది. అయితే ఇదేమీ ఓ చీకటి రాత్రిన తుపాకీ మోతల మధ్య జరగడం లేదు. స్పష్టంగా చెప్పాలంటే రాజ్యాంగబద్ధంగా చట్టసభ తోడ్పాటుతో గతానికి పూర్తి విభిన్నంగా కొత్త తరహాలో కొనసాగింది. పాకిస్తాన్లో మిగిలిన కొద్దిపాటి తరహా ప్రజాస్వామ్యాన్ని కూడా మింగేసి సైన్యమే సర్వం సహకాధికారిగా అవతరించబోతుంది. ఒకే ఒక్క రాజ్యాంగ సవరణతో అటు సుప్రీంకోర్టు అధికారాలను కుదించి ఆర్మీ చీఫ్కు అపరిమిత అధికారాలను కట్టబెట్టే పని శరవేగంగా జరిగిపోయింది. అవును, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు అపరిమిత అధికారాలు దక్కాయి. తాజాగా ఆయన అధికారాలు విస్తరించేందుకు అవసరమయ్యే రాజ్యాంగ సవరణకు అక్కడి పార్లమెంటు ఆమోదం తెలిపింది. 27వ రాజ్యాంగ సవరణకు పార్లమెంటు దిగువ సభ 3/2 కంటే ఎక్కువ మెజారిటీతో ఆమోదం లభించింది. కేవలం 4 శాసనసభ్యులు మాత్రమే దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎగువ సభలో 3 రోజుల క్రితమే ఈ బిల్లుకు ఆమోదం లభించింది. పాకిస్తాన్ అధ్యక్షుడి సంతకం చేయగానే ఇది చట్టంగా మారుతోంది. తాజా రాజ్యాంగ సవరణ ప్రకారం రాజ్యాంగ కేసులను నిర్వహించడానికి కొత్త ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్టు ఏర్పాటు అవుతుంది. దీంతో పాక్ సుప్రీం కోర్టు పాత్ర తగ్గిపోతుంది. ఈ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ కోర్టుకి న్యాయమూర్తులను ప్రభుత్వం నియమిస్తోంది. ఇటీవల ప్రభుత్వ విధానాలను సుప్రీం అడ్డుకోవడంతో పాటు ప్రధాన మంత్రులను తొలగించి ఈ క్రమంలో ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్టు ఏర్పాటుకు షరీఫ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అలాగే ఆర్మీ చీఫ్గా ఉన్న ఆసిమ్ మునీర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్గా బాధ్యతలు చేపడతారు. ఈ హోదాతో ఆయనకు అపరిమిత అధికారాలు దక్కుతాయి. దీంతో పాటు ఆయనకు జీవితకాల రక్షణ లభిస్తుంది. రాజ్యాంగ సవరణకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన తర్వాత జాతీయ ఐక్యత కీలక అడుగుగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అభివర్ణించారు. వైమానిక నావిక దళాల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఆమోదం తెలపడంపై ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్తో పాటు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఓటింగ్ సమయంలో వీరు వాకౌట్ చేశారు.